హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హోమ్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఎట్లా చేసుకుందాం అనేది చూద్దాం. సో మష్రూమ్ ఎప్పుడు కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అదంతా చెత్తగా వస్తుంది కదా. సో మంచిగా క్లీన్ చేసుకునే ఉంటే బాగుంటుంది. సో నేను అట్లా క్లీన్ చేస్తున్నా. సో మంచిగా క్లీన్ చేసినవి అన్నీ కట్ చేసుకుంటున్నా. సో ఇందులో చూసారంటే మంచిగా అది ట్విన్ మష్రూమ్ వచ్చింది. ఈరోజు ట్విన్ బనానా చూసినా కానీ ట్విన్ మష్రూమ్ ఇదే చూడడం ఫస్ట్ టైం, అందుకే చూపిస్తున్నా మీకు కూడా. సో మంచిగా కడుక్కున్న మష్రూమ్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. సో ఇందులోకి నేను టమాటో, ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ఇందులో మెన్షన్ చేసినా కదా, అవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ దిస్ మష్రూమ్ కర్రీ. సో అవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుంటున్నా. మిక్సీ వేసుకున్నాక పేస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నేను వీక్లీ వన్స్ పెట్టేసుకుంటాం అనమాట ఫ్రిడ్జ్లో. సో ఎప్పుడు ఏ కర్రీ కావాలంటే కర్రీలో వేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేయాలంటే కష్టం, అంటే ఆఫీస్ వర్క్ అది ఉంటుంది కదా. సో అందుకోసం అట్లా. సో తర్వాత ఇంకొక ఆనియన్ తీసుకున్నా, కొంచెం అట్లా కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకున్నా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇంకా కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ అందులో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వచ్చేదాకా అండ్ పైకి తేలేదాకా అది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అంటే కొంచెం అందులో వాటర్ వస్తాయి కదా, వాటర్ ఇంకిపోయేదాకా ఉంచితే మాత్రం సరిపోతుంది. ఒక 5 to 6 minutes సరిపోతుంది. తర్వాత అది ఒక వేరే కప్లోకి తీసుకొని ఇప్పుడే మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటో, అవి మసాలా ఇంగ్రీడియంట్స్ కొన్ని వేసుకున్నాం కదా, అది వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా అంతే, టమాటో కదా, కొంచెం బాగా ఎత్తే బాగుంటుంది కర్రీ. సో అట్లా ఆయిల్ తేలేదాకా ఉంచి అందులో కొంచెం గార్లిక్, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 minutes ఉంచిన తర్వాత సో నేను ముందు చాప్ చేసి పెట్టుకున్నా కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి అందులో వేసుకోవాలి. ఒక 2 minutes అట్లా మిక్స్ చేసుకొని కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, అంటే ధనియా 1 tablespoon వేస్తే జీరా 1/2 spoon వేయండి సరిపోతుంది. కొంచెం చికెన్ మసాలా అండ్ ఇవి కూడా మంచిగా వేసి ఫ్రై చేసుకొని ఒక 2 minutes ఉంచేసి, అండ్ మష్రూమ్ కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో మిక్స్ చేసేసి కొంచెం కారం వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం, అందుకే కొంచెం ఎక్కువ కారం వేసుకుంటున్నాం. మీరు ఎంత తింటారో అంతనే వేసుకోవాలి, 1/2 spoon అట్లా. సో అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసేసి ఒక 10 minutes అట్లా ఉంచండి, ఆయిల్ తేలేదాకా పైన. సో ఆయిల్ తేలిన తర్వాత కొంచెం పక్కనే నేను రైస్ కూడా పెట్టుకున్నా తిందామని. సో కరివేపాకు ఉంది కదా, ఫ్రెష్ కరివేపాకు. సో అది కరెక్ట్గా దించి ఒక 2 minutes ముందు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో ఈ మష్రూమ్ కర్రీ ఏంటి అంటే, రైస్తో అయినా, పలావ్తో అయినా, చపాతీతో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫైనల్గా అది మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది.